రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. లక్షలు కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు అభ్యర్థులు. చిన్న చిన్న గ్రామాల్లోనూ 20 నుంచి 50 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. ఇక ప్రత్యేక గ్రామాల్లో ₹1 కోటి తగ్గేదేలే అంటున్నారు. పదవిపై మోజు, పలు చోట్ల భారీ ఆదాయ మార్గాలే ఇంత ఖర్చుకు కారణమవుతున్నాయి. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఫుల్ కాస్ట్లీ అయ్యాయి. ఒకప్పుడు సేవా మార్గంగా ఉండే సర్పంచ్ గిరి ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూగా, ఆదాయ మార్గంగా మారింది. దీంతో అనేక గ్రామాల్లో అభ్యర్థులు ఎలాగైనా గెలవాలే అనే పంతంతో బరిలోకి దిగుతున్నారు. లక్షలకు లక్షలు ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు. తమకున్న ఇండ్లు, వ్యవసాయ భూములు, ప్లాట్లు, చివరికి ఇల్లాలి ఒంటి మీద బంగారం నగలను కూడా బ్యాంకుల్లో, ప్రైవేట్ సంస్థల్లో తాకట్టు పెడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ ఎన్నికల్లో వెదజల్లేందుకు రెడీ అయ్యారు. షెడ్యూల్ వచ్చిన నాటి నుంచే గ్రామాల్లో ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు మందు, విందులతో దావతులు ఇస్తున్నారు. ఇక పోలింగ్ ముందు రోజు ఓటర్లకు పంపకాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో సర్పంచ్ ఎన్నికల ఖర్చు మహా అయితే 5 లక్షల నుంచి 10 లక్షల లోపే ఉండేది. కానీ ఇప్పుడు సాధారణ గ్రామాల్లోనే ఇంతకు 3 నుంచి 4 రెట్లు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇక నగరాలు, పట్టణాల చుట్టూ ఉండే మేజర్ గ్రామ పంచాయతీలు, గ్రానైట్ క్వారీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, భారీ పరిశ్రమలు ఉన్న గ్రామాల్లో అయితే ఒక్కో అభ్యర్థి ₹1 కోటి పైగా ఖర్చు చేసేందుకు సై అంటున్నారు. ఈ గ్రామాలకు ఉన్న ఆర్థిక వనరులే విపరీతమైన పోటీకి, ఖర్చుకు ప్రధాన కారణమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ గెలిస్తే భవిష్యత్తులో రాజకీయంగా వచ్చే అవకాశాలు, ఆదాయ మార్గాలు ఎక్కువ ఉండడంతో వార్డు మెంబర్కు పోటీ చేస్తున్న వాళ్ళు 3 నుంచి 5 లక్షల వరకు పెట్టేందుకు రెడీ అయ్యారు. వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 5,000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా 2.5 లక్షలు, వార్డు అభ్యర్థి 50,000 లోపే ఖర్చు చేయాలి. 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి 1,50,000, వార్డు అభ్యర్థి 30,000కు మించి ఖర్చు చేయడానికి వీల్లేదు. కానీ ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా వివిధ వర్గాలకు రిజర్వ్ అయిన గ్రామాలతో పోలిస్తే జనరల్ పంచాయతీల్లో భారీగా ఖర్చు పెడుతున్నారు. ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతుండటంతో అభ్యర్థులు నిధుల కోసం నానా తంటాలు పడుతున్నారు. లిక్విడ్ క్యాష్ చేతిలో లేకపోవడంతో స్థిరాస్తులను కదిలిస్తున్నారు. వ్యవసాయ భూములను, ఇంట్లను తనఖా పెట్టి లోన్లు తెస్తున్నారు. నగదు కోసం మార్కెట్ రేట్ కంటే తక్కువకి అగ్రిమెంట్ సేల్ చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఇంట్లోని ఆడవాళ్ల మెడలో పుస్తెల తాడును, బీరువాల్లోని బంగారాన్ని కూడా కుదవ పెడుతున్నారు. పదవి వస్తే అన్ని తిరిగొస్తాయి, పోతే అన్ని పోతాయి అనే తెగింపుతో కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి మరీ రిస్క్ చేస్తున్నారు. ఇంకోవైపు బ్యాంకు రుణాలు ఆలస్యం అవుతుండడం, ఎన్నికల ఖర్చు రోజు రోజుకు పెరుగుతుండటంతో పలువురు అభ్యర్థులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్తున్నారు. ఇదే అదనుగా వడ్డీ వ్యాపారులు అడిగినంత ఇస్తాం, కానీ వడ్డీ మాత్రం మేము చెప్పిందే అంటూ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. 100కి ₹3 మొదలు అవసరాన్ని బట్టి 5, ₹10 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. నగరాలు, టౌన్లకు ఆనుకొని ఉన్న మేజర్ పంచాయతీల కథే వేరు. అక్కడ సర్పంచ్ పదవి అంటే బంగారు గుడ్లు పెట్టే బాతులాగా మారింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగే ఈ ప్రాంతాల్లో అనుమతులు, ఎన్ఓసీలతో సర్పంచులకు భారీగా ఆదాయం సమకూరుతోంది. దీంతో ఈ పంచాయతీలను దక్కించుకోవడానికి అభ్యర్థులు ₹1 కోటి పెట్టేందుకు వెనకాటడం లేదు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల శివారులోని గ్రామాలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల చుట్టూ ఉన్న గ్రామాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. రియల్టర్లే స్వయంగా బరిలోకి దిగుతుండడం లేదా తమ మనుషులను నిలబెడుతుండటంతో ఖర్చు ఆకాశాన్ని అంటుతోంది. గ్రానైట్ క్వారీలు, క్రషర్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమలు ఉన్న గ్రామాల్లోనూ సర్పంచ్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడ గెలిచే సర్పంచులకు పరిశ్రమల నుంచి నెలవారీ మామూళ్లు, స్క్రాప్ కాంట్రాక్ట్ల రూపాల్లో ₹1,00,00,000 ఆదాయం ఉంటుంది. కరీంనగర్, ఖమ్మం లాంటి జిల్లాల్లోని గ్రానైట్ ప్రభావిత గ్రామాల్లో సర్పంచ్ పదవి కోసం 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు చేయడానికి అభ్యర్థులు వెనకాడడం లేదు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పారిశ్రామిక వాడకు దగ్గరలో ఉన్న ఒక మేజర్ పంచాయతీలో స్థానికుల కంటే వలస కూలీల ఓట్లే కీలకం. ఇక్కడ సర్పంచ్ గా గెలిచిన వారికి కంపెనీల నుంచి వచ్చే స్క్రాప్ కాంట్రాక్టులు, లేబర్ సప్లై, నీటి సరఫరా లాంటి కాంట్రాక్టులు దక్కుతాయి. వీటి విలువ ఏటా కోట్లలో ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఈ ఎన్నికను ఒక పెట్టుబడిలా భావిస్తున్నారు. ₹1 కోటి పోయినా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎలాంటి రియల్ ఎస్టేట్ గానీ, క్వారీలు గానీ లేని ఓ సాధారణ వ్యవసాయ గ్రామంలో కూడా ఒక్కో సర్పంచ్ ఎన్నికల ఖర్చు 30 లక్షల నుంచి 40 లక్షలు దాటుతోంది.
కరీంనగర్ సమీపంలో గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉండే గ్రామంలో సర్పంచ్ పదవి కోసం గత ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఏకంగా 50 లక్షలు ఖర్చు చేశాడు. ఈసారి అదే గ్రామం జనరల్ కు రిజర్వ్ కావడంతో 1 కోటి నుంచి 2 కోట్లు పెట్టేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మీదుగా కొత్త హైవే నిర్మాణం జరుగుతుండటంతో ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కు హాట్ స్పాట్ గా మారిన ఈ గ్రామంలో తొలి విడతలో పోలింగ్ జరగనుంది. ఇక్కడ గతంలో ఓ సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా 5 లక్షలు ఖర్చు చేస్తే ఈసారి ఇప్పటికే 70 లక్షలు పెట్టారు. మిగిలిన పోటీదారులది ఇదే పరిస్థితి. గెలిచిన తర్వాత వచ్చే లేఅవుట్ల పర్మిషన్లు, భవన నిర్మాణ అనుమతులతో పెట్టిన పెట్టుబడికి 4-5 రెట్లు తిరిగి రావడం ఖాయమనే ధీమాలో అభ్యర్థులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ గ్రామంలో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మారిపోయాయి. అందుకే ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు ఏకంగా ₹1 కోటి వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. గతంలో ఒక్కో ఓటుకు 500 పంచారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 నుంచి 3 వేల వరకు పంచాల్సిన పరిస్థితి ఉందని పోటీలో ఉన్న అభ్యర్థులు అంటున్నారు.